హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న ఎపిసోడ్ గేమ్ చేంజ్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. మహేష్, నూకరాజు, ఆసియా ఒక్కొక్కసారి శ్రీముఖి వస్తుంది. శ్రీముఖి వచ్చినాక ఇంకా గేమ్లో ఉన్న డౌట్లందరిని అడుగుతుంది. అడిగినప్పుడు మహేష్ అంటే అడుగుతారు, కళ్యాణ్ ఇలా పట్టుకున్నాడు, అది కళ్యాణ్ ఇలా పట్టుకున్నాడు, అది తప్పు కరెక్ట్ చెప్పండి అని అడుగుతుంది. అయితే ఓకే, మహేష్ అంటే కళ్యాణ్ అలా పట్టుకోవడం చాలా తప్పు, నిజంగా కళ్యాణ్ అలా పట్టుకోవడం అయితే చాలా తప్పు అది. ఓకే, అది అడుగుతుంది. నీతు మేడం నటరాజ్ వాళ్ళు ఇక్కడ ఇంకా ఇలా చేయడం వల్ల ఇంకా శ్రీముఖి నేను అలా చేయడం చాలా తప్పు అయింది, సారీ అని, నాకు ఒక ఛాయిస్ కావాలి, చేంజ్ అవుతా అని అంటారు. నూకరాజు, ఆసియా, కళ్యాణ్ వీళ్ళందరూ ఇంకా మాట్లాడుకుంటూ కూర్చుంటారు. తర్వాత మహేష్, నూకరాజు వాళ్ళందరూ ఇంకా మాట్లాడుకుంటారు. జాను ఇంకా భాను వాళ్ళు కూడా ఇంకా శ్రీముఖి వస్తుంది. ఇంకా శ్రీముఖి వీళ్ళందరూ వచ్చినాక మాట్లాడుకున్నాక ఓకే, ఎన్ని పౌల్స్ గేమ్స్ ఆడారు చెప్పారు. ఎన్ని పౌల్స్ గేమ్స్ ఆడారు అయినాక నటరాజ్ మాస్టరు ఆల్రెడీ డబ్బాలు అన్నీ తీసి ఎగ్గి పోయిండు కదా, తెలిసిందే కదా. నటరాజ్ మాస్టరు డబ్బాలు అన్నీ తీసి పడేసిపోయిండు కదా. ఆ విషయం కూడా ఇంకా అలా చేయడం వల్ల డ్యామేజ్, గోడలు ఎలా పడితే అలా కొట్టడం అవన్నీ చాలా తప్పు అని చెప్తుంటారు. ఇంకా వసంతి, కళ్యాణ్ ఏంటి ఆవిడ వచ్చి ఎప్పుడు నా మీద పడుతుంది, నా మీద. కళ్యాణ్ ఎట్లుంటాడంటే వరస్ట్, నిజంగా వరస్ట్. కళ్యాణ్ నాకు వరస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కళ్యాణ్ ఏంటంటే ఓకే, ఆయన గెలిస్తే ఒకలాగా ఉంటాడు, గెలిపోతే ఒకలాగా ఉంటాడు. అది విచిత్రమైన మెంటాలిటీ అనిపిస్తుంది నాకు. శివు చాలా గ్రేట్, నిజంగా కళ్యాణ్ కన్నా శివు చాలా చాలా మంచోడు. నిజంగా గెలిచినా గెలకుండా ఆ ఓన్లీ ఆమె మీదనే వాడు, అంటే వాళ్ళ వైఫ్ మీదనే, అంటే ప్రియాంక మీదనే వస్తాడు. కానీ ఇతను ఏంటంటే అందరూ కళ్యాణ్ వాళ్ళని టార్గెట్ చేయండి అని ఒక థింగ్లోనే ఉంటారు. కళ్యాణ్ ఇంకా ఓకే, శ్రీముఖి కళ్యాణ్ ఇలా చేసినట్టే ఫస్ట్ వెళ్ళిపోదాంపా నేను, అంటే గెలిస్తే ఉంటారంట, గెలవకపోతే వెళ్ళిపోతారంట. నటరాజ్ మాస్టర్ వాళ్ళు కూడా వద్దు వెళ్ళిపోదామా అని అంటారు. నిజంగా నటరాజ్ మాస్టర్ ఇంకా వెళ్ళిపోవడానికి ఇంకా తయారవుతాడు. విచిత్రం అనిపించింది నాకు, ఏంది మాస్టర్ ఇదంతా విచిత్రంగా అనిపించింది. ఇంకా వసంతి నోరు మోస్తుంటే కూడా లేదు వాసు, వెళ్ళిపోదాం శ్రీ ఇలా అని అంటే, నువ్వు చేసిన దానికి ఇప్పుడు నువ్వు 1 మినిట్ ఎంతనో 1 మినిట్ ప్లస్ ఆయన అట్లా పట్టుకున్నాడని చెప్తారు. అయినాక సరే డిస్క్వాలిఫై ఎవరెవరైనా అంటే నటరాజ్ మాస్టర్, నీతు గారు, కళ్యాణ్, వసంతి, నూకరాజ్, ఆసియా వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు. వీళ్ళకు నటరాజ్ మాస్టర్, నీతుకు 100 పాయింట్స్, కళ్యాణ్, వసంతికి 120, అదేంటారు నూకరాజ్, ఆసియాకు 80 పాయింట్స్ వస్తాయి. ఓకే, తర్వాత మిగతా వాళ్ళు అమీర్, అభిమానికకు 16 వస్తాయి, భానుకు 18 వస్తాయి, 180 వస్తాయి. అమర్ అభిమానికకు 160, భానుకి 18, 180 సిద్ధు సోనియా వాళ్ళకు 200, మహేష్ అండ్లకు 140. కళ్యాణ్ ఓవర్ థింక్ ఎట్లా అంటే ఇంకా కళ్యాణ్కి 200 వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడతాడు. 140 వచ్చినాయి వాళ్ళకి, 140 ఎట్లా వచ్చినాయి అంట. ఏందయ్యా కళ్యాణ్, నిజంగా విచిత్రంగా ఉన్నావు. నిజంగా విచిత్రం అనిపిస్తుంది నాకైతే. కళ్యాణ్ నిజంగా విచిత్రంగా అనిపిస్తాడు కళ్యాణ్ చూస్తే. తర్వాత సిద్ధు వాళ్ళకు ఓకే, వాళ్ళకు డిస్క్వాలిఫై అయ్యారు కాబట్టి ఇంకా సిద్ధుకు 200 పాయింట్స్ వస్తాయి. 200 పాయింట్స్ ఇస్తే వాళ్ళ హ్యాపీ. ఓకే, వాళ్ళు ఎవరితోనో మీరు 50 పాయింట్స్ మైనస్ చేయమని చెప్తారు కదా. 50 పాయింట్ మైనస్ చేయాలంటే ఎవరితోనో మైనస్ చేయాలని వాళ్ళు మైనస్ చేయాలని అనుకుంటే ఓకే, నాకు తెలిసి వీళ్ళందరూ ఏమనుకుంటారు, మహేష్ అన్నతోనే చేయాలనుకుంటారు. సిద్ధు సోనియా మాత్రం సూపర్ ఆలోచించారు. ఇంకా వాళ్ళ సెకండ్ పొజిషన్లో వాళ్ళ పైన ఉన్నది ఎవరు, భాను వాళ్ళు కాబట్టి వాళ్ళతోనే తీసేశారు. భానులో నచ్చింది ఇదేంటంటే ఓకే, తీసేసినా కూడా పాజిటివ్గా మాట్లాడిండు. ఈ 30 తీసేసినందుకే కళ్యాణ్ కింద మీద వాడు కొట్టుకొని చస్తున్నారు ఆయన. నిజంగా అది విచిత్రంగా అనిపించింది నాకు. అనక కళ్యాణ్ వెళ్ళిపోదాం తాండి, ఇంకా బాండ్కి డ్రెస్ ఇచ్చినాక అంటే చెప్పేవరకు చెప్తారు. ఎవరైనా యాంకర్ అయినా ఎవరైనా చెప్పేవరకు చెప్తారు. ఇంకా వినని వాళ్ళకైతే మనం ఏం చేయలేము, 100% చెప్తాము. వినని వాళ్ళకైతే మనం ఏం చేయము. ఇంకా
వెళ్ళిపోదాం దా దా అని అంటే నీతో నీతో వీళ్ళిద్దరు అడగాల్సిందే లావాల్సిందే. వీళ్ళు ఎక్కడ మహేష్ సాండ్ర మీదను వసంతి కళ్యాణ్, జాను బాను మీదను నటరాజ్ మాస్టర్ నీతు. వీళ్ళదేందో అర్థమే కాదు అనిపిస్తుంది నాకు. నిజంగా అర్థం కాదు అనిపిస్తుంది. వెళ్ళిపోదాం నువ్వు ఒక రాజు ఇంకా పోయి మాస్టర్ని గుంజుకొని వస్తారు. అట్లా కాదు మాస్టర్, కూర్చోండి మాకు కూడా తక్కువనే వచ్చినాయి కదా, సిగ్గు లేకుండా మేము లేమా అని అంటాడు. ఫుల్ కావాలనిపించింది నాకు నూకరాజు విషయంలో. ఇంకా కామెడీగా ఇంకా మళ్ళీ మాట్లాడుకుంటుంటారు. వదిలే నూకరాజు లేదు వెళ్ళిపోతా కళ్యాణ్ ఇంకా వదిలి ఏదేదో ఇంకా కళ్యాణ్ ఇంకా లోపలికి వచ్చి ఇంకా అయిపోతుంది. సిద్ధు సోనియా వాళ్ళని తీసుకున్నప్పుడు కూడా తీసేసినప్పుడు వాళ్ళు మంచిగా మాట్లాడుతుంటారు. మహేష్ అండ్ నిజంగా థ్యాంక్ యూ మమ్మల్ని తీయలేనందుకు, థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు. నిజంగా సూపర్ అనిపించింది. అట్లే నేను లేదు అంటాడు. కళ్యాణ్ వసంతి ఇంకా మొత్తానికి ఇంక వెళ్ళిపోదాం. మహేష్ శాండ్రకి ఎలా వచ్చాయి అరే నువ్వు ఆడరా బాయ్ అసలు ఉంది నాకు. నిజంగా వరస్ట్ అనిపించింది. వెనక కళ్యాణ్ వసంతి ఇంకా సరే ఇలా అనుకొని ఉన్నారు. వెనక జాను భాను వాళ్ళు ఓకే జాను కళ్యాణ్ మాట్లాడుకుంటారు. మనం వాళ్ళని టార్గెట్ చేయాలి. అరే 200 వచ్చినాయి ఆ దాని గురించి మాట్లాడరా నాయన. 200 నీకన్నా ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడు, నీకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళతో గురించి మాట్లాడు. ఏంది ఇది విచిత్రం. వెనక సిద్ధు జాను బాను కళ్యాణ్ అంటుంటారు. ఏదో బీప్ వేసుకున్నారు. అది ఏదో గలీజ్ మాట మాట్లాడినట్టు షేవ్ అని ఇట్లా అంటది వసంతి. ఆయన గోడలకు వేసి గుద్దుకుంటాడు. అంత రేపుగానే ఉంటుంది. ఇంకా సిద్ధు సోనియా జాను బాను మాట్లాడుకుంటారు. మహేష్ వాళ్ళని టార్గెట్ చేయలే. ఎక్కడ తిరిగి మహేష్ వాళ్ళు టార్గెట్. నీతు కళ్యాణ్ వచ్చి వదిలేసేయి, నువ్వు నా తమ్ముడు అయితే వదిలేసేస్తావు, ఎందుకు అంత ఆలోచిస్తున్నావు, వదిలిపెట్టేసేయి, మాట్లాడకు అని అంటారు. నటరాజ్ మాస్టర్ సారీ అందరికి చెప్తున్నాను, అది మొన్న అలా చేసినందుకు జానుబానుకు తప్ప అందరికీ సారీ చెప్పేసే అని అంటుంది. నీతు గారికి జానుబాను వాళ్ళిద్దరి మీద ఎంత కోపం అంటే అంత కోపం ఉంటుంది. కనుక వసంతి మహేష్ వాళ్ళ మీద పడి ఇంకా మహేష్ వాళ్ళ మీద వసంతి వాళ్ళు జాను వాళ్ళు అందరూ మహేష్ వాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు. కళ్యాణ్ మాస్టర్తో చెప్తాడు, ఏంటి మాస్టర్ ఈవిడ టీచరా, మ్యాథ్స్కి టీచరా, వాళ్ళ ఇంటికి టీచరా, నా మీద పడి ఏడుస్తుంది ఏందా మాస్టర్, ప్రతిసారి నా మీద పడి ఏడుస్తాయంట. కళ్యాణే వసంత మీద పడి ఏడుస్తున్నాడు. మళ్ళీ సాయంత్రం ఇది మళ్ళీ అరుస్తున్నాడు. అట్లనే మాట్లాడుతుంటే నిజంగా నాకైతే నచ్చలేదు. మరీ టార్గెట్ చేయాలి కానీ మరీ అంత టూ మచ్గా టార్గెట్ చేయడం అయితే చాలా వరస్ట్ అనిపించింది నిజంగా. మహేష్ అండ్ ఓకే వచ్చాము హ్యాపీ అని ఇంకా నీతు వాళ్ళతో మాట్లాడతారు. మీరు ఎవరిని టార్గెట్ చేస్తుండ్రు, ఏం చేస్తారు, మీకు అర్థమవుతుందని వీళ్ళందరూ అంటారు. మళ్ళీ ఇంకా వాళ్ళ మీద చేసుకుంటూనే ఉంటాడు. కళ్యాణ్ ఏందో నిజంగా ఆయన గెలుస్తోకలాగా వసంతితో ఇంకా రాలా అంటారు. ఆయనక నటరాజ్ మాస్టర్ కళ్యాణ్ మాట్లాడతారు. ఒకసారి మ్యాథ్స్లో తక్కువ మార్కులు ఇచ్చాయని సిద్ధు సోనియా ఆడ మాట్లాడలేరని ఎంత బాధపడ్డాడు. ఈరోజు నాకు 30 మార్కులు తీసినందుకు నన్ను డిస్క్వాలిఫై చేస్తే ఇలా ఉంటుందా అంటే, వాళ్ళకి మార్కులు వస్తే ఒకలాగా వీళ్ళకి మార్కులు రాకపోతే ఒకలాగా అని సిద్ధు సోనియా మీద పడ్డాడు కళ్యాణ్ ఏంటంటే ఆయనకే అన్ని మాస్టర్కి ఆయనకి ఇద్దరికి కప్స్ ఇచ్చి పంపిస్తే పైసలు ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. పంపిస్తాం అట్లనే. విచిత్రమైన మనుషులు, విచిత్రమైన మనుషులు. అయిన తర్వాత ఇంకా అమీర్ అభిమానిక వీళ్ళు ఓకే మంచిగా ఆడారు, ఇచ్చిపెట్టేసాను అంతే అంటారు. ఇంకా 100% ఆడాలి అని మనం ఫస్ట్ ఫైనలిస్ట్, ఇంకా ఎవరైనా అట్లా ఉంటారు, ఫస్ట్ ఫైనలిస్ట్ ఆడాలి. మళ్ళీ శ్రీముఖి వస్తుంది. శ్రీముఖి వచ్చినాక ఒక టాస్క్ ఉంటుంది, సూపర్. ఆ టాస్క్ అంటే గోల్డెన్ కపుల్ కాబట్టి ఒకరి అంటే నూకరాజు ఆసియాని తీసుకుంటారు. నూకరాజు ఆసియాని తీసుకున్నప్పుడు నూకరాజు ఆసియా సిద్ధు సోనియాని ఎంచుకుంటారు. సిద్ధు సోనియాతో ఎక్కువ మార్కులు కాబట్టి ఆ మార్కులను వాళ్ళని టార్గెట్ చేయాలనుకుంటారు. నటరాజ్ మాస్టర్ నీతు ఎవరు మహేష్ అంట. ఎందుకంటే మేము ఆడతాం వాళ్ళే ఆడారు అనుకొని ఉంటుంది చూడు. 2 సార్లు మహేష్ అంట సిద్ధు సోనియా వాళ్ళు ఓడిపోతారు, వీళ్ళు వీక్ అని అనుకున్నారు. ఈడ గెలిచిండ్రు. నిజంగా సూపర్ అనిపించింది నాకు మహేష్ అంట. కళ్యాణ్ వసంతి అభిమానిక అమీర్, ఎందుకంటే వాళ్ళు వీక్ కాబట్టి వీళ్ళు ఎంచుకున్నారు. కానీ కర్మ 100% కొడుతుంది కదా, ఇదే అనిపిస్తుంది నాకు. ఇంకా తర్వాత జానుబాను మిమ్మల్ని ఎవరు ఎంచుకోలే ఏంది అనుకుంటుంటే, ఏమో వాళ్ళకే తెలియాలి అదే అని అంటారు. తర్వాత
వాళ్ళకే తెలవాలని అంటారు, వాళ్ళకే తెలవాలి అని అంటారు. తర్వాత జాను భాను వాళ్ళని వివరించుకోలేదు. తర్వాత సిద్ధు సోనియా వాళ్ళని జాను భాను వివరించుకుంటే వీళ్ళకి మార్కులు అది అది ఉంటుంది. నేను తర్వాత చెప్తాను. తర్వాత వేస్ట్ తర్వాత చెప్తాను. తర్వాత జాను అరుస్తూనే జాను భాను వీళ్ళిద్దరు గేమ్స్ అయితే భలే ఆడతారు. కానీ కొంచెం ఆ జాను ఫేస్ ఇట్లా పెడుతుంది చూడు, అది ఒక్కటే ఎందుకు ఆమె అట్లా ఎందుకు చేస్తుంది అని ఒక థాట్ అనిపిస్తుంది అంతే. వెనక కళ్యాణ్ మళ్ళీ మళ్ళీ కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ మళ్ళీ వచ్చి దాన్ని కళ్యాణ్ వస్తాడు. గేమ్ ఆడాలి, మీరు నేను అంతే, ఎవరు గెలవద్దు, మనమిద్దరమే గెలవాలి, నా టార్గెట్ మాత్రం సూపర్గా వస్తాను, నా టార్గెట్ మాత్రం మహేష్ అంటనే, నా టార్గెట్ మహేష్ అంటనే అంటారు. ఇంకా అందరు గేమ్స్ ఆడుతుంటారు. ఈడ కళ్యాణ్ వాళ్ళకు ఓకే ఓకే అది రాలేదు, జడ్జిమెంట్ తక్కువనే ఇచ్చింది. కానీ పైన దేవుడు అనేటోడు ఉంటాడు కదా, ఒక్కడైతే నేను అది అనుకుంటా, దేవుడు అనేటోడు ఏం పిచ్చోడు కాదు అని ఒక థాట్ అనిపిస్తుంది నాకు. అది ఎవరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే, ఒకరిని మనం టార్గెట్ చేసినప్పుడు వాళ్ళని కూడా మనని ఎట్లయినా అట్లా చేస్తారు. వాళ్ళకు అది ఆడ చేయలేరు. పాపం అనిపించింది నాకు కళ్యాణ్ వాళ్ళని చూస్తుంటే. కానీ ఓకే, అది బ్లూ అది ఆ విషయంలో జరిగింది. ఫస్ట్ భానుజాను వేస్తారు. సెకండ్ అభిమానిక అమీర్, కళ్యాణ్ వసంతి వాళ్ళకు దొరకనే లేదు. తర్వాత వీళ్ళందరూ అంటే నటరాజ్ మాస్టర్ వాళ్ళు ఓడిపోతారు, ఆసియా నూకరాజ్ వాళ్ళు ఓడిపోతారు, కళ్యాణ్ వసంతి వాళ్ళు వస్తారు. వెనక నటరాజ్ మాస్టర్, నీతు, వీళ్ళు ఎవరు మహేష్ శాండ్ర వాళ్ళ విషయంలో వాళ్ళు ఒకటేసారి పోతారు. తొందర టక మహేష్ తీస్తాడు. అది సూపర్ అనిపించింది నాకు. మహేష్ తీస్తాడు. కానీ వసంతి నీతు మాస్టర్ అది పెట్టుకొని దాచిపెట్టుకుంటుంది. అదైతే చాలా తప్పు. నిజంగా నీతు మేడం అయితే చాలా తప్పు అనిపించింది నాకు. తర్వాత వీళ్ళు తీసుకుంటారు, ఇంకా గెలుస్తారు. ఇంకా అందరూ సమప్రయాణం బ్యాక్ అని ఇంకా వాళ్ళు వస్తుంటారు. భలే అనిపిస్తుంది, సూపర్. తర్వాత వీళ్ళు జరిగింది ఒకటి అంటే వాళ్ళు అవి కరెక్ట్ వేయలేరు కాబట్టి, అది మెరూన్ కాబట్టి అది తీసుకురాలని అని ఇంకా కళ్యాణ్ వసంతికి గేమ్ పెట్టినప్పుడు అమీర్ అభిమానికకు వాళ్ళు కదా, వాళ్ళు గేమ్ అయిపోతారు కదా. ఒకటి ఏంటంటే అమీర్ అభిమానిక వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ మేము గేమ్స్ ఆడిన తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళకు ఎవరు లేకపోతే అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి మేము ఎలా ఆడాలి ఆ విషయానికి మాట్లాడుతారు. అయితే అది మాకు అంటే సూపర్. నిజంగా అమీర్ అభిమానిక నాకైతే భలే అనిపించారు. నిజంగా వాళ్ళ వరకు వాళ్ళు గేమ్ ఆడిపోతే వీళ్ళు తొందర తీసుకొని వచ్చేస్తే ఎలా, అది తప్పే కదా. అందుకోసం అడిగినప్పుడు మాకు డిసడ్వాంటేజ్ అవుతుంది కదా అంటే, లేదు జాను భాను వాళ్ళకన్నా టైంకి మేము అన్ని టైంలు రాసుకున్నాం. శ్రీముఖి చెప్తుంది, మేము అన్ని టైంలు రాసుకున్నాం, వీళ్ళకన్నా కొంచెం తక్కువ వస్తే జాను భాను వాళ్ళకన్నా తక్కువ వస్తే ఇదే అని చెప్తుంది. అయితే చెప్పింది బాగుంది శ్రీముఖి, నేను కాదని. తర్వాత వీళ్ళకు దొరకలేదు. ఓకే మేము ఆడినాం, ఇది కదా అది కదా. నిజంగా నాకు కళ్యాణ్ చూస్తే నిజంగా ఈ 2-3 రోజుల్లో చాలా కోపం వస్తుంది. అట్లా తర్వాత వాళ్ళు వద్దుదా 1 minute వద్దుదా, గేమ్ ఆడొద్దా, వెళ్ళిపోదాం దా అని పిలుచుకొని పోతాడు. అదైతే నాకైతే వరస్ట్ అనిపించింది. మనక ఇంకా మహేష్ నూకరాజు, కళ్యాణ్ భాను, ఇంకా భాను కళ్యాణ్ అంటారు. ఓకే టార్గెట్ చేయాలి, టార్గెట్ అంటే మీకు ఈజీగా దొరికింది, మీకు అక్కడనే ఉన్నాయని కామన్గా అంటే భాను వచ్చి మహేష్ అంటాడు. భాను వచ్చి మహేష్ని మాకు కామన్గా దొరికింది, మా కోసమే టీం ఆడబెట్టింది అని వెటకారంగా మాట్లాడతాడు. చాలా తప్ప సారీ అని ఇంకా ఆయన చేతులు ఎత్తిందని పాపం అనిపించింది నాకు. మహేష్ని చూస్తే నిజంగా చేతులు ఎత్తండి పెట్టి ఇంకో చిన్న కూడా అరే సారీ నేను ఏదో జోక్ అని అనుకుంటారు. తర్వాత సిద్ధు వాళ్ళ కొన్ని ఏదో ఇచ్చినట్ట అట్లా ఇచ్చినప్పుడు మహేష్ నూకరాజు అని మాట్లాడుకుంటే ఆ విషయాన్ని కాదు, ఆ విషయం మాకు మైండ్లోనే లేదు, ఆ విషయం అస్సలు అనుకోకు అని మహేష్ అలా ఏం లేదు ఆ విషయానికి చెప్తారు. నిజంగా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి నిన్న ఎపిసోడ్ ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.